శతమానం భవతి. ఏంట్రాదా, ఏం మాట్లాడాలని రమ్మన్నావు? డెలివరీ గురించే కదా, అవన్నీ మేం చూసుకుంటాం. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. పూర్వకాలంలో డెలివరీ అంటే తల్లి ప్రాణాలకి ప్రమాదం అనుకునేవారు. ఇప్పుడు మెడికల్లో చాలా మార్పులొచ్చాయి. ఎవరి ప్రాణానికి ప్రమాదం లేకుండా డెలివరీ జరిగిపోతుంది. ఏ ఆడదైనా తన తల్లి కాబోతున్న సమయంలో తన ప్రాణానికి ఏమవుతుందని బాధపడదు. తను ప్రాణంగా పెంచుకునే బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. పురిటి నొప్పులు ఎంతగా బాధ పెట్టినా తల్లికి ఆనందంగానే ఉంటాయి, కానీ బాధ అనుకోదు. నేనిప్పుడు ఆలోచిస్తుంది దాని గురించి కాదు. మరి దేని గురించి? అయినా మాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అన్ని ఏర్పాట్లు మురారిగారు చూసుకుంటున్నారు కదా. అవునక్క, ఇది వరకు భువనేశ్వరి గారికి నీ మీద కోపమున్నా ఈరోజు సీమంతంతో నీకు తెలుస్తుంది కదా ఆవిడ నిన్ను ఎంత గొప్పగా ఆదరిస్తున్నారో. ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లేదు. మీ ఇంట్లో వాళ్ళు నీతో ఉండగా ఇంకా దేని గురించక్క నువ్వు ఇంతలా ఆలోచించేది? ఇది నా ఇల్లు కాదు. నేనెప్పటికీ ఇంట్లో ఉండిపోకూడదు. వీళ్ళంతా చాలా మంచివాళ్ళు. మురారి గారు చాలా గొప్ప వ్యక్తి. నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో నాకు తెలుసు. కానీ దాన్ని అలసుగా తీసుకుని నేను ఇక్కడ ఉండిపోకూడదు. అందుకే డెలివరీకి ఒకరోజు ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి మీరు నాకు సాయం చేయాలి. భార్గవి, ఈ సాయం చేస్తావు కదా? నాకు మాట ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావు రాధా? నీ గురించి మురారి నా దగ్గర ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా? ఎంత గొప్పగా చెప్పాడో ఊహించావా? నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇలా ఎన్నో విషయాలు నాతో చెప్పాడు. మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, ఆయన దేవుళ్ళలాంటి మనిషి. తను ప్రేమించిన మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన వైపే నిలబడాలని కోరుకునే గొప్ప మనసున్న వ్యక్తి. కానీ ఈ రూపానికి కారకులెవరో తెలీదు. ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నాకు పుట్టబోయే బిడ్డని ఈ ఇంటి వారసుడిగా నేను అందించలేను. ఈ ఇంటికి అపకీర్తి తీసుకురాలేను. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? నువ్వు తప్పు చేసావంటే ఎవరు నమ్మరు. ఏదో జరుగుంటుందని మురారి గారు కూడా అనుకుంటున్నారు. అయినా అవన్నీ మర్చిపోవాలని ఆయనే అనుకున్నప్పుడు నువ్వెందుకక్క దాన్ని గుర్తు చేసుకుంటున్నావు? మీరిద్దరూ ప్రేమించుకున్నారు. నువ్వు ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకక్క. లేదాదిత్య, వాళ్ళ అభిమానాన్ని చూపిస్తున్నారు కదా అని నేను దాన్ని తీసుకోలేను. అందుకే నాకు డెలివరీ అయ్యేసరికి నేను వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. నేనెక్కడున్నానన్న సంగతి కూడా వీళ్ళకి తెలియకూడదు. నేను ఒంటరిగా వెళ్ళలేను కాబట్టే మీ ఇద్దరు సాయం కోరుతున్నాను. రాధా, నీ నిర్ణయం మంచిదే, నేను కాదనను. నిన్ను అభిమానించే కుటుంబానికి నువ్వింత గౌరవాన్నిస్తున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ నువ్వు లేకపోతే మురారి ఏమైపోతాడో నాకు తెలుసు. అందుకే నీ నిర్ణయాన్ని మరొక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. లేదు భార్గవి, నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ప్రేమించే మనిషికి ఆయనిచ్చే విలువ చూస్తున్నప్పుడు అలాంటి వ్యక్తికి ఎప్పుడూ అన్యాయం జరగకూడదు. నా మనసు అది పదే పదే చెప్తుంది. వాళ్ళెంత పెద్ద మనసుతో ఒప్పుకున్నా నా బిడ్డ మాత్రం ఈ ఇంటి పేరుతో పెరగకూడదు. ఈ ఇంటి వారసుడుగా నేను మార్చకూడదు. అది తప్పన్న విషయం నాకు తెలుసు. అందుకే నన్ను అభిమానించే వాళ్ళని వదిలేసి
నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మురారి గారు కొన్నాళ్ళు బాధపడతారు, కొద్ది కొద్దిగా మర్చిపోతారు. ఆయన జీవితంలోకి తనని ప్రేమించే మనిషి వస్తుంది. వాళ్ళెప్పుడు సంతోషంగానే ఉంటారు. ఇల్లెప్పుడు బాగుండాలి. దయచేసి నా మాట కాదనొద్దు. అది కాదక్కా, నువ్వు వెళ్ళిపోతానంటే మాకే బాధగా ఉంది. అలాంటిది మరి మురారి గారి పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుందక్కా. ఒక వ్యక్తి దూరం అవుతారంటే బాధగానే ఉంటుంది, కానీ తట్టుకునే ధైర్యాన్ని కూడా మనిషికి మనసిస్తుంది. ఆ ధైర్యం మురారి గారిలో ఉందని నమ్ముతున్నాను. దయచేసి కాదనకండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ భార్గవి. అజయ్, అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు మంచే చేయాలనుకున్నావు, కానీ నీ మాట వాళ్ళెవరూ వినిపించుకోవడం లేదు కదా. ఇంకా ఎందుకురా వాళ్ళ గురించి ఆలోచిస్తావు? వదిలే. ఎలా వదిలేయమంటావరా? చేసిన మేలు మర్చిపోమంటావా? ఒక రౌడీని మనిషిగా మార్చడం ఎవరికైనా సాధ్యమవుతుందా చెప్పు. నేను ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాను, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాను. నాలో ఎప్పుడైనా మార్పు వచ్చిందా? లేదు, కానీ అలాంటి మమ్మల్ని కూడా మార్చిన గొప్ప వ్యక్తిరా బానక్క. ఇప్పుడు తనే లేదు కదరా. చనిపోయిన మనిషి గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? చూడు, అక్క ఉందా లేదా అన్నది నాకు అనవసరం, కానీ అక్కకి అన్యాయం చేసిన వాళ్ళు మాత్రం బాగుండకూడదు. ఏ ఇంటికైతే అక్కను దూరం చేసిందో, ఏ మనిషి అయితే ఇదంతా చేసిందో, ఆ మనిషి ఈరోజు అక్కడ సంతోషంగా ఉంది. ఆ ఇంటి మనుషులతో ఉంటుంది. తన పెళ్లి జరగబోతోంది. అది నాకు నచ్చట్లేదు. నువ్వు కాదనుకున్నంత మాత్రాన ఆపగలవా? వాళ్ళంతా పెద్దవాళ్ళురా. ఆ ఊరెళ్ళి ప్రాణాలకు తెగించి కూడా మనం చేయాలనుకుంటే ఏం జరిగిందో చూసావు కదా. కథ మొత్తం అడ్డం తిరిగింది. అప్పుడేదో నీ టైం బాగుంది కాబట్టి ఆవిడ నీకు వార్నింగ్ ఇచ్చారు, లేదంటే మళ్ళీ నువ్వు జైల్లో ఉండేవాడివి. ఇప్పటికైనా ఈ విషయం వదిలేరా. చూడండి, ఈ విషయం వదిలేయమని చెప్పేవాళ్ళైతే మీరు నా ఫ్రెండ్సే కాదురా. ఏంట్రా నీ పిచ్చితనం? ఆ పార్థు నీ మాట నమ్ముతాను అన్నాడు, కానీ సాక్ష్యాలు చూపించమని చెప్పాడు. ఏ సాక్ష్యం లేదు కదా, మరి ఏం చేస్తావు? నువ్వెంత ప్రయత్నించినా నీకు ఎలాంటి దారి కనిపించడం లేదు. ఈలోగా అక్కడ పెళ్లి కూడా జరిగిపోతుంది. అందుకేరా చెప్తున్నాను. మీరు చెప్పింది నిజమేరా. సాక్ష్యాలు సంపాదించడం నా వల్ల కావట్లేదు, కానీ పెళ్లి మాత్రం జరగనివ్వను. ఆ పెళ్లి ఆగిపోవాలి. ఆ నీలిమ జీవితంలో సంతోషం అన్నది మిగలకూడదు. తను చేసిన పాపాలకు తను అంతకంతా అనుభవించాలి. సాక్ష్యాలు సంపాదించలేకపోయినా ఈ పెళ్లి ఎలా ఆపాలో నాకు తెలుసు. దాని గురించి ఏం చెయ్యాలో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్పమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు ఏం ఆశించి చేస్తున్నావు? నా జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఒకరి ప్రాణాలు తీసి వాళ్ళ ఉసురు పోసుకుని ఆ జీవితాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ గురించి ఏం చేయాలో నాకు తెలుసు. ఇంకా ఈ విషయాన్ని నువ్విక్కడితో వదిలేస్తే మంచిది. ఏంటమ్మా వదిలేయాలి? నువ్వు విషం కలిపిన విషయాన్ని వదిలేయాలా? మనిషి ప్రాణాలు తీయాలి అనుకోడాన్ని వదిలేయాలా? నేను నీలో తల్లిని చూస్తున్నాను, కానీ ఈరోజు నువ్వు నాకు రాక్షసిలా కనిపిస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావే? ఇందాకట్నుంచి చూస్తున్నాను. ఇంట్లో అందరూ ఉన్నారు కదా అని నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. విషం కలపడం ఏంటి? నేనేం చేయలేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఇంకా దబాయించుకమ్మా. నువ్వేం చేసావో నా కళ్ళతో నేను చూశాను. నా కళ్ళు కప్పాలని మాత్రం నువ్వు చూడకు. మనం చేసిన పాపాన్ని ఎవరూ చూడరని అనుకుంటాం, కానీ ఎక్కడో దగ్గర బయటపడుతుందన్న నిజాన్ని మాత్రం నువ్వు మర్చిపోకు.
రాధా, నేను నిన్ను ఏమీ చేయలేనని నువ్వనుకుంటున్నావు. నీకు అమ్మవారి అండతో పాటు మా అమ్మ అండ కూడా ఉందని నాకు అర్థమైంది. నువ్వు చాలా తెలివిగా నా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నువ్విక్కడే ఉంటున్నావు. కూతురని కూడా చూడకుండా మా అమ్మ నా చెంప పగల కొట్టేలా చేశావు. నువ్వు ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడానికి పునాదులు వేసుకుంటున్నావు. రేపు ఎవరూ నిన్ను ప్రశ్నించకుండా ఉండాలని, నా కూతురికి నా తమ్ముడికి పెళ్లి చెయ్యాలని మా అమ్మ దగ్గర చెప్పి ఆవిడే వద్దనేలా చేశావని నాకు అర్థమైంది. నువ్వు ఉన్నంత వరకు నేననుకున్నది జరగదు. అందుకే నిన్ను ఇంటి నుంచి పంపించడం కాదు, ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నాను. ఈరోజు జరిగే వేడుకలో నీ జీవితంలో జరిగే చివరి వేడుకవుతుంది. ఈ సీమంతమే నిన్ను చితి మీదకి తీసుకువెళ్తుంది. ఆ మంటల్లో నువ్వు మాడి మసైపోతావు. ఆ మంటల సాక్షిగానే నా కూతురి నుదుటిన కళ్యాణ తిలకం దిద్దుతాను. అగ్ని సాక్షిగా నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను. ఎంత పని చేశావమ్మా, ఎంతకి దిగజారిపోయావు నువ్వు. అసలు ఆడదానివనే మర్చిపోతున్నావు. ఇంకొక ఆడదాని ప్రాణాలు తీయాలని చూస్తున్నావు. నువ్వు ఎవరి మీద అయితే పగ పెంచుకున్నావో ఆ మనిషేనమ్మా నీ కూతురు పరువుని కాపాడింది. అది కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాధకి అన్యాయం జరగకూడదు, జరగనివ్వను. ఇప్పుడు చెప్పమ్మా, ఇది నువ్వు మాట్లాడిన మాట కాదా? నువ్వు చేసిన పనే కదా? అందుకే తనకసలేమీ జరగకుండా ఉండాలని ఆ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. కానీ నువ్వు కలిపిన విషయమే తను తిని చనిపోతుందనే ఆనందంలో నువ్వు ఆ పని చేసావేమో, కానీ అక్కడ మాత్రం ఏమీ జరగలేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఎదుటి వాళ్ళ మంచిని కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది. అదే ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటే మనమే సర్వనాశనం అవుతాం. చాలే నోర్మయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఇదంతా నా స్వార్థం కోసం చేస్తున్నానా, నీ జీవితం కోసమే చేస్తున్నాను? ఏంటమ్మా నువ్వు చేసేది? రాధని ఈ ఇంటి నుంచి పంపించడానికి ఎవరినో తీసుకొచ్చావు, కానీ వాడేం చేశాడో నువ్వే చూసావు కదా. ఆ రోజు నన్ను కాపాడింది కూడా రాధే కదమ్మా. రాధ గొప్పతనం ఇప్పుడు కూడా నీకు అర్థం కావడం లేదా?
భార్గవి నీతో మాట్లాడాలి. ఏంటి మురారి? ఏంటంటే ఇంకేముంది, ఈరోజు సీమంతం అయిపోతుంది కదా, తనకి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. సిటీలో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలని మురారి అనుకుంటున్నాడు. అది కాదు మురారి గారు, రాధని మనం చాలా అపురూపంగా చూసుకోవాలి. పాపం తనది చాలా సున్నితమైన మనసు. ఎవరు బాధపడినా తను తట్టుకోలేదు. అందుకే భార్గవి, డెలివరీ టైంలో తనకి గతం గుర్తొస్తుందని ఇదివరకే నువ్వు రిఫర్ చేసిన డాక్టర్ నాతో చెప్పారు. మనం సిటీలోనే ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. తనని 1-2 రోజుల ముందు అక్కడే జాయిన్ చేద్దాం. మేమందరం అక్కడే ఉంటాం. నువ్వు కూడా మాతోనే ఉండిపో. తనకు ఆ సమయంలోనే గతం గుర్తొస్తే తన జీవితం మారిపోతుంది. ఇన్నాళ్ల తన బాధ తీరిపోతుంది. తనేంటో తను తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. తనకి పూర్తిగా తెలిస్తే ఈ ప్రేమ అభిమానాల గురించి తనకి మొత్తం గుర్తొస్తుంది. కానీ తనకు పుట్టబోయే బిడ్డ. చెప్పాను కదా, నా రాధ ఎప్పటికీ తప్పు చేయదు. తన జీవితంలో అనుకోని సంఘటన ఏదో జరిగింది. దాని గురించి నాకు అనవసరం. తన కడుపున పుట్టిన బిడ్డే నా బిడ్డ. నా ఇంటి మనిషిగానే పెరుగుతాడు. అందులో ఎలాంటి లోటు ఉండదు. తనని మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక చాలు సత్య. ఇంకొక మాట మాట్లాడావంటే ఇక నీకు అస్సలు మర్యాద ఉండదు. చూడు, నన్ను ఎదిరించేవాళ్లైనా నన్ను బెదిరించేవాళ్లైనా నాకు అస్సలు నచ్చదు. నేను ఏం చేసినా ఆలోచించే చేస్తాను. నీ మంచి కోసమే చేశాను అని చెప్తున్నా కూడా నువ్వే ఇలా ఎదురు తిరిగి మాట్లాడటం నాకు అస్సలు నచ్చడం లేదు. చూడమ్మా, నువ్వమ్మగా ఆలోచిస్తే నేను నీ ప్రతి విషయాన్ని సపోర్ట్ చేస్తాను. నా జీవితం గురించి నువ్వు చేశావని నమ్మాను కాబట్టే ఎన్ని రోజులు నువ్వు చేసిన పాపాల్లో నేను కూడా చెయ్యి కలపాలనుకున్నాను. కానీ ప్రాణాలు తీయాలని నువ్వు అనుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకుంటాననుకోకు. ఏంటి, వింటున్నాను కదా అని ఇంతలా ఎదిరిస్తున్నావా? చెప్తున్నాను కదా, నువ్వు నా కడుపులో పడిన దగ్గర నుండి నా ఊహంతా ఒక్కటే. ఈ ఇంటికి నువ్వు కోడలివి కావాలని. ఈ ఆస్తంతా నా గుప్పెట్లో ఉండాలి. ఈ సంపద మొత్తం నేను అనుభవించాలి. ఈ పేరు, ప్రతిష్ట, ఐశ్వర్యం అంతా నా పాదాల దగ్గర ఉండాలని నేను కలలు కన్నాను. అలాంటి కలని ప్రేమ అనే 2 అక్షరాలతో నా తమ్ముడు ఎవరికో దారాదత్తం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నువ్వు నా కూతురువి కాబట్టి నీ జీవితం బావుండాలని ఆలోచించాను. నీ ద్వారా నేను కూడా ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలి అని, మా అమ్మ తర్వాత ఈ ఊరు మీద పెత్తనం నాది కావాలని కోరుకున్నాను. నా కల కన్నీళ్లుగా మిగిలిపోతుంది, ఒక కలగా చెదిరిపోతుందంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకోకు. నన్ను ఎదిరిస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. అసలు నేను. మీ ఇద్దరు ఈ గదిలో ఏం చేస్తున్నారు? అక్కడ అందరూ ఉన్నారు కదా, మీరిద్దరు ఇక్కడికొచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మా, ఏం లేదమ్మమ్మా, అక్కడ స్వీట్లవన్నీ పెట్టేశాం కదా, అవి సరిపోతాయో లేదో, ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం, లేకపోతే తెప్పిద్దామని అమ్మ చెప్తోంది. ఇప్పుడు అన్ని స్వీట్లు ఎవరు తింటారు, అవన్నీ సరిపోతాయిలే అని చెప్తున్నాను. జయ, నువ్వు ఇలా మారతావని నేనెప్పుడూ అనుకోలేదు. తన మీద కోపం ఉన్న నువ్వు ఈ సీమంతంలో ఎలాంటి గొడవ పెడతావో అనుకున్నాను. కానీ ఏమీ లేకుండా నువ్వు కూడా ఇంత సరదాగా కలిసిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ సరిపోతాయి, చాలు. ఇంకా ఏమైనా కావాలంటే జ్యోతి చూసుకుంటుంది. రండి. అయ్యో, ఈ స్వీట్ బాక్స్ ఇక్కడే ఉందేంటి? అయినా ఈ స్వీట్ అంటే కిట్టయ్యకి ఎంత ఇష్టమో, వాడికి తినిపించాలి. ఉండండి. కిట్టయ్యా,
కిట్టయ్య ఒకసారి ఇటు తిరుగు. ఏంటమ్మా? కిట్టయ్య నీకిష్టమైన స్వీట్ తీసుకొచ్చాను. నా చేతులతో నేనే నీకు తినిపిస్తాను. నోరు తెరు. ఏంటి సత్య, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నేను తినే తిండిని పరీక్షిస్తున్నావు. తాగే నీటిని కూడా టెస్ట్ చేస్తున్నావు. నా నీడ నన్ను ఫాలో అవుతుందా అన్నట్టుగా చూస్తున్నావు. ఎందుకో తెలుసుకోవచ్చా? మా అందరికీ కావాల్సిన మనిషివి. నేను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. బాధ్యతతో చూసుకోవడం వేరు, భయంతో చూసుకోవడం వేరు. రెండింటికి తేడా తెలియదనుకోకు. నాకేదైనా జరుగుతుందని నీకు తెలిసిందా? లేదా నన్ను ద్వేషించే వాళ్ళ గురించి నువ్వు తెలుసుకున్నావా? అది కాదు రాధా. మీ అమ్మ జయప్రద గారు నాకు హాని తలపెడతారని నీకు అనుమానం వచ్చిందా?